ప్రతిరోజు చిక్కటి గ్రేవీ, స్పైసీ మంచి మసాలా వంటలే కాకుండా అప్పుడప్పుడు కడుపుకి కంఫర్ట్‌గా, మనసుకి మహదానందంగా ఉండేలా సింపుల్ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు చేసుకొని తినాలి. ఏమంటారు? నిజమే కదా! మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్‌లో వెల్లుల్లిపాయ, జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకున్న ముద్దను వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, బచ్చల కూర చిన్నగా కట్ చేసింది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అప్పుడు బచ్చల కూరలో ఉన్న గమ్మంతా పోతుంది. అలా ఫ్రై చేసిన తర్వాతనే మనము మన టేస్ట్‌కి తగ్గట్టుగా టమాటో, పసుపు, ఉప్పు, కారము వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పు వేసి తగినన్ని వాటర్ పోసి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత గంటెతో ఒకసారి మంచిగా కలిపేసి మ్యాష్ చేసి దాంట్లోనే చింతపండు రసంని కూడా పోసి కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే చింతపండు రసం పచ్చిదనం అంతా పోయే వరకు మనం కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఆలోపు మనం పోపు పెట్టుకోవాలి. అయితే ఈ పోపులో నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పుతో పాటు కొద్దిగా సోంపు కూడా వేస్తాను. అప్పుడు స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు వేసి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇంగు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన పోపుని పప్పుకి అలా తగిలించామంటే మనకు ఇలా ఆకలి స్టార్ట్ అయిపోతుంది. అంత బాగుంటుంది. బచ్చలాకు పప్పు ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లంచ్లోకి ఓన్లీ పప్పు ఉంటే ఏం బాగుంటుంది? దాంతోపాటు సైడ్ డిష్గా ఒక ఫ్రై కర్రీ కూడా ఉండాలి కదా! దానికోసం నేను ఈరోజు ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, 2 పెద్ద ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము ఇవి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలంతా మగ్గిపోయే వరకు. వెంటనే క్యాప్సికమ్ వేసి కొద్దిగా ఫ్రై చేసి చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. దాంట్లో మనం ఫ్లేవర్ఫుల్ ఉన్న మంచి గరం మసాలా వేసుకుంటే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఒక్క ముక్క మిగలకుండా తినేస్తారు. ఒకవేళ మిగిలితే కనుక 2 బ్రెడ్ స్లైస్లో శాండ్విచ్లా ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈరోజు మాత్రం హెల్దీగా వేడివేడి అన్నము, బచ్చలాకు పప్పు, పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా! తింటే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.